వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ స్పెషల్ డిబేట్. అసలు తెలంగాణలో బీసీ రాజకీయం హోరెత్తుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయా? సొంత పార్టీపైనే తీర్మాన్ మల్లన్న విమర్శలకు సంకేతాలేంటి? అసలు తెలంగాణలో ప్రస్తుత సీఎంఏ చివరి రెడ్డి ముఖ్యమంత్రి అనడం వెనుక ఆంతర్యం ఏంటి? బీసీ ముఖ్యమంత్రి ఆకాంక్ష వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? అసలు ఇది బీజేపీలోని ఓ బడా నేత ఆడిస్తున్న వ్యూహమా? తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత కాబోయే ముఖ్యమంత్రి నిజంగా బీసీయేనా? కులగణన అంశం కూడా అందులోని భాగమేనా అనే అంశాలైతే వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో అయితే గనక ఒక ఊపు ఊపుతున్న అంశం అని అనుకోవాలి. బీసీకి సంబంధించి ఈసారి కులగణనకు సంబంధించి బీసీల సంఖ్య తగ్గింది గతంలో కంటే కూడా అనే విమర్శలు కూడా చాలా ఎక్కువగానే విమర్శనాయి. అంటే బీసీ సంఖ్య ఎందుకు తగ్గింది గతంలో కంటే? ఇప్పుడు కులగణన జరిగిన నేపథ్యంలో ఎందుకు తగ్గాల్సి వచ్చింది అని ఒక అంశం కూడా కొత్తగా తెరపైకి వస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వ్యాఖ్యలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది? నెక్స్ట్ సీఎం బీసీకి సంబంధించిన వ్యక్తే సీఎం అవ్వాలని ఆకాంక్షతో అంటున్నారా, లేదంటే ఎలాంటి కుదుపు వస్తుంది అసలు కాంగ్రెస్ లో అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం అనలిస్ట్ కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి కోటేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్. అసలు తెలంగాణలో నిజంగానే ఈ బీసీ రాజకీయాన్ని ఏ విధంగా చూడాలంటారు? బీసీ రాజకీయం అనేటువంటిది తెలంగాణలో వివిధ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఓట్ల దృష్టితోటి ఓట్ల కోసం ఆడుతున్నటువంటి ఒక పెద్ద నాటకం అనేది నా అభిప్రాయం. నిజానికి ఏ పార్టీ అధికారంలో ఉందా అంటే గతంలో బీసీల పార్టీగా పేరుపడినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో, లేదా కాంగ్రెస్, ఈ రెండు పార్టీలు, అదేవిధంగా బీఆర్ఎస్, ఈ మూడు పార్టీలే ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణను కానీ పాలించినటువంటి రాష్ట్రాలు. ఈ మూడు పార్టీల పాలనలో బీసీల పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా అంటే మొత్తంగా చూసినప్పుడు ఆ బీసీల్లో ఉన్నటువంటి పేదలుగా ఉన్నవాళ్ళు, నిరుపేదలుగా ఉన్నవాళ్ళు, లేదా అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళ స్థితి అలాగే ఉన్నది. ఇంకా కొన్ని సందర్భాల్లో దిగజారింది తప్ప మెరుగుపడలేదు. అయితే బీసీలో అయినా ఎస్టీలో అయినా కానీ ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంపదలు మిగతా వాళ్ళ సంపదల మాదిరిగానే పెరిగాయనేటువంటి కూడా మనం చూడాలి. అందుకని ఓటు బ్యాంకు రాజకీయాలు అనేటువంటివి ఇవాళ ముఖ్యంగా తెలంగాణలో నడుస్తున్నాయనేది నా అభిప్రాయం. దానికి అనుగుణంగానే ఇప్పుడు సర్వే, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సర్వేనైతే దాన్ని వాళ్ళు వెల్లడించలేదు అఫీషియల్ గా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి వివరాలు మన ముందు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు బీసీ రాజకీయం నడుస్తూ ఉంది. ఈ బీసీ రాజకీయం నడుస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి నేను అయితే వ్యక్తులు ఫలానా వాళ్ళు కాదు, అవును అని చెప్పేసి నేను చెప్పను. కానీ కొంతమంది వ్యక్తుల్ని ఏ విధంగా ఆ వ్యక్తులు అన్ని పార్టీల్లో, ఏ పార్టీలో కావాలంటే ఆ పార్టీలోకి సులభంగా మారిపోయేటువంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు రాజకీయాల్లో. తెలంగాణలో కూడా అలాంటి వ్యక్తులే ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా కావచ్చు. అందువలన వాళ్ళని ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ ప్రయోగిస్తుంది అనేటువంటిది కూడా మనం గమనించాలనేది నా అభిప్రాయం. అందుకని జనం ఎవరైతే బీసీలుగా ఉన్నారో, లేదా బీసీలు కావచ్చు, లేదా కష్టజీవులు అందరూ కూడా ఇటువంటి రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు తమ యొక్క ప్రయోజనాలు, తమ యొక్క ఆర్థిక లేదా సామాజిక అభివృద్ధికి అవసరమైనటువంటి రీతిలో జనం ఆలోచించాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇలాంటి రాజకీయాల వాళ్ళలో చిక్కుకోవద్దు అనేది నా సలహా అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే.